మేడ్చల్ మున్సిపాలిటీ జిహెచ్ఎంసీలో మెర్జ్ కావడానికి ప్రభుత్వం కేటాయించడం జరిగింది. దానికి సంబంధించి గెజెట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. మేము మున్సిపల్లో ఉన్న ఏవైతే లావాదేవీలు కానీ, ఆస్తులు కానీ, అప్పులు కానీ, కాంట్రాక్టర్కి చెల్లాల్సిన డబ్బులు కానీ ఆర్టీఐ ద్వారా మేము సంపాదించిన ఏదైతే ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈరోజు మేము మాట్లాడగలుగుతున్నాం. యాక్చువల్గా మేడ్చల్ మున్సిపాలిటీలో 42 కోట్ల నిధులు వస్తాయి వివిధ ట్యాక్స్ల ద్వారా, గ్రాంట్లు అడిషనల్గా వస్తాయి. వీటన్నిటికి కలిపి మన దగ్గర ఫండ్స్ లేక ఇంకా 2500 మంది స్లమ్స్లో జీవిస్తున్నారు మేడ్చల్ మున్సిపల్లో. నెక్స్ట్ ఇక్కడ మిషన్ భగీరథ వాటర్ ఇంకా రావట్లేదు, ప్లస్ బోర్లు లేవు. నెక్స్ట్ మన దగ్గర ఉన్నాయండి 2 చెత్త తీసుకుపోయే ట్రాక్టర్లు, మళ్ళీ ఒక 3 ఆటోలు ఉన్నాయి. 16 ఉంటే లెక్కకు 3 పనిచేస్తున్నాయి, మిగతా అన్ని షెడ్లు ఉన్నాయి. అవి ఇప్పుడు రేపు మున్సిపాలిటీ తీసుకుపోయి మెర్జ్ చేసిరు జిహెచ్ఎంసీలో. తద్వారా మేడ్చల్ ప్రజలకు వచ్చే లాభం ఏంది అంటే నష్టమే ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఈ 40 కోట్ల రూపాయలను తీసుకెళ్ళి జిహెచ్ఎంసీలో అంటే నదిలపై తీసుకుపోయి సముద్రంలో కలుపుతారు. అప్పుడు ఈ సముద్రం నీళ్ళ నుంచి ఒక చెంచా నీళ్ళు కూడా పనికిరావు. ఎందుకంటే ప్రభుత్వం నిర్ణయిస్తేనే రేపు మేడ్చల్కి ఒక 10 రూపాయలు కేటాయిస్తారు. ఆ విషయం మీరు కాంగ్రెస్ నాయకులు సమర్థిస్తున్నారు. ఎట్లా ఈ విషయాన్ని మీరు బేరీ చేయట్లేదా? ఈరోజు మేడ్చల్ మున్సిపల్ ఉండే నాయకులు ఈ కాంగ్రెస్ వాళ్ళు సమర్థిస్తున్నారు మెర్జింగ్ని. అసలు ఈ సమర్థనను మీరు ఎట్లా సమర్థిస్తున్నారు? మనకు 12,500 రూపాయలు 500 ఇండ్లు మన మేడ్చల్లో ఉన్నాయి. ఈరోజు 8,000 నల్ల కనెక్షన్లు ఉన్నాయి. ఇవి అఫీషియల్ వచ్చిన లెక్కలు. ఇంకొక 5,000 ఇండ్లు అన్అఫీషియల్ ఇండ్లు ఉన్నాయి. ఇంకొక 2,000-3,000 నల్లాలు అన్అఫీషియల్గా ఉన్నాయి. వీటికే సరైన నీళ్లు కానీ, సరైన వ్యవస్థ కానీ, సరైన డ్రైనేజీలు కానీ, సరైన వాటర్ ఫెసిలిటీ కానీ ఇవ్వలేని ఈ ప్రభుత్వము మున్సిపల్ని మనం మెర్జ్ చేస్తే ఏ విధంగా సాధించుకోగలుగుతాం? ఈరోజు మేడ్చల్ మున్సిపల్లో ఉన్న లిమిటెడ్ స్టాఫ్ తోటే మనం ఈ కంప్లీట్ చేయలేకపోతున్నాం. కానీ జిహెచ్ఎంసీలో ఆల్రెడీ వాళ్ళు సరైన మ్యాన్ పవర్ లేక, మెషిన్ పవర్ లేకుండా హరిగోసపడుతున్నారు. ప్రతిసారి మున్సిపల్ అక్కడ జిహెచ్ఎంసీ కౌన్సిల్లో ఆయా కార్పొరేటర్లు గగ్గోలు పెడుతున్నారు. నెక్స్ట్ పెద్ద సమస్య ఏంటంటే జిహెచ్ఎంసీ నుంచి 1 రూపాయి విధించాలన్నా ప్రభుత్వ కేటాయింపులు అవసరం. ఎందుకంటే ప్రతి రూపాయి ప్రభుత్వానికి వెళ్తుంది కాబట్టి ప్రభుత్వం నుంచే కేటాయింపులు జరగాల్సి వస్తుంది. ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 2.5 సంవత్సరాల ప్రత్యేకంగా పనులు కంప్లీట్ చేసి బిల్లులు రాని కాంట్రాక్టర్లు బిల్లులు సాధన సమితి అని ఒక ఏర్పాటు చేసుకొని 25% కమిషన్ ఇచ్చినా కూడా బిల్లులు రావడం లేదని మొత్తుకుంటున్నారు వాళ్ళు. అంటే రేపటి రోజు మా మేడ్చల్లో కూడా అదే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ మెర్జింగ్ని పూర్తి విధంగా మేము విమర్శిస్తూనే దీన్ని నిరసన కూడా ప్రకటిస్తున్నాం. అలాగే మన మేడ్చల్ ఏదైతే గణాంకాల ప్రకారం, ప్రభుత్వ గణాంకాల ప్రకారం సుమారు 40 ఓపెన్ స్పేస్లు హెచ్ఎండిఏ లేఅవుట్లో ఉన్నాయి. ఒక్కొక్క ఓపెన్ స్పేసు 200 గజాల నుంచి 800, 1000, 1200 గజాలు కూడా ఉంటుంది. అలాంటి 40 ఉన్నాయి. ఈ 40 వీటికి ఈ కాంగ్రెస్ నాయకులు రేపు అమ్ముకుంటారా? ప్రభుత్వం ఎవరికైనా యాక్షన్ పెట్టే హక్కు ఆ రోజు ప్రభుత్వానికి ఉంటుంది. కాబట్టి ఈ కాంగ్రెస్ నాయకులు 40 పోర్షన్లని ఆ 40 ఓపెన్ స్పేస్లు అమ్ముకోదలుచుకున్నారా? అలాగే గత ప్రభుత్వం ఈ టీఆర్ఎస్ బట్టవాజ్ ప్రభుత్వం మా మేడ్చల్ డిపోని మా మేడ్చల్ ప్రజల ద్వారా ప్రభుత్వం ద్వారా సాధించుకున్న ఆ డిపో మీద 400 కోట్ల రూపాయలు అప్పు చేసిరు. అందులో 1 రూపాయి నుంచి కూడా కట్టలేదు ఇంతవరకు. అది 600 అయిందా 700 అయిందా? మేడ్చల్ మున్సిపల్ ప్రజలు ఈరోజు ఆలోచించాలి. ఆ మేడ్చల్ డిపోని రేపు అమ్మడానికి గ్యారెంటీ ఏంది? మా మేడ్చల్ ఇండస్ట్రియల్ ఏరియా సుమారు 50 ఎకరాలు ఉంది. ఆ 50 ఎకరాల ఏరియాలో ఉన్న ఇండస్ట్రీలన్నీ బయట ORR, RRR దూరం వెళ్ళే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది. ఆ ల్యాండ్ని ఈరోజు 50 కోట్లు పెడతాన భూమి దొరకదు. కానీ ఇది 6,000 రూపాయల గజం అమ్ముతామని, ఎందుకంటే స్టాంప్ డ్యూటీలో గవర్నమెంట్ వాల్యూలో 30% అమ్ముతామని ఆల్రెడీ క్యాబినెట్ మీటింగ్లో పాస్ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. అంటే రేపు 50 ఎకరాల ఇండస్ట్రియల్ ఏరియా ల్యాండ్ని, ఈ బస్ డిపో ప్రాంతాన్ని, మా ఐటీఓ ప్రాంతాన్ని, మా హైవే స్కూల్ని, మా హైవే ప్రాంతంలో ఉన్న ముఖ్యమైన గవర్నమెంట్ ల్యాండ్ని, అలాగే ఈ 40 ఓపెన్ స్పేస్లు హెచ్ఎండిఏలో ఉన్నాయి. అడ్డగోలుగా 2,000, 3,000 గజానికి అమ్మరని గ్యారెంటీ ఇవ్వగలుగుతారా? ఈ లోకల్ కాంగ్రెస్ నాయకులు చెప్పాలి. ఈరోజు చెప్పుకోవడానికి 3 నాయకులు మేజర్గా మేడ్చల్లో చెప్పుకోవడానికి మాత్రమే ఉన్నారు. మేడ్చల్ ప్రజల విషయంలో ఒక్క 500 నోటు తేలేదు. కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారానే ఈరోజు జరుగుతున్న
కార్యక్రమాలు జరుగుతున్నాయి. కానీ ఈరోజు బీజేపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ వీళ్ళు దేశ నాయకుల గురించి విమర్శించే నాయకులు ఈరోజు మున్సిపల్లో ఏదైతే కష్టాలు ప్రజలు అనుభవిస్తున్నారో వాటి గురించి ఒక్క నిమిషం గురించి ఆలోచించే కనీస అర్హత లేని ఈ కాంగ్రెస్ నాయకులను రేపటి రోజు మేడ్చల్ మున్సిపల్ ప్రజలు సరైన ఓటు ద్వారా సరైన బుద్ధి చెప్పాలని మేము డిమాండ్ చేస్తూనే ప్రజలకు మేము అందుబాటులో ఉంటూనే ప్రజలకు సంబంధించిన అవసరాలను కల్పించాలనే ముఖ్య ఉద్దేశంతో మా ఎంపీ గారితో సరైన నిర్ణయాలు తీసుకొని పెద్ద పెద్ద కాన్సెప్ట్స్ తోటి పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ ఇక్కడ తీసుకురావడం జరుగుతుంది. ఈరోజు హౌసింగ్ బోర్డు నుంచి వెళ్ళే పెద్ద పైప్ లైన్ కేంద్ర ప్రభుత్వ నిధులతో జరుగుతున్నాయి. అలాగే పెద్ద చెరువులో ఏదైతే మురికి నీళ్లు డ్రైనేజ్ ద్వారా వెళ్ళే నీళ్లు ఏవైతున్నాయో అవి కూడా తరలింపు చేసే ఈ 6 ఫీట్ డయామీటర్ పైప్ లైన్ కూడా కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారానే జరుగుతున్నాయి. ఈరోజు మేడ్చల్ కాంగ్రెస్ నాయకులు చెప్పాల్సింది సూటిగా ప్రజలకు ఏంటంటే మేము 2.5 సంవత్సరాలు కేంద్ర ప్రభుత్వం ద్వారా కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఎన్ని వందల కోట్లు తెచ్చిర్రు, 5 రూపాయలు తెచ్చిరా, 5 కోట్లు తెచ్చిరా, నిస్సిగ్గుగా ప్రభుత్వ పరంగా చెప్పాల్సిన బాధ్యత వీళ్ళ మీద ఉంది. ఎందుకంటే మెర్జింగ్ అనేది రేపు మా 40 కోట్లు ఎవ్రీ ఇయర్ వచ్చే మున్సిపల్ ఫండింగ్, ఈ 40 కోట్లు కూడా జిహెచ్ఎంసీలో వెళ్ళిపోతే రేపు 5 కోట్లు కావాలన్నా రాష్ట్ర ప్రభుత్వ అధికారులు సిగ్నేచర్ పెడితేనే వస్తాయి. మేడ్చల్ మున్సిపల్ ప్రజలారా గుర్తుపెట్టుకోండి, ప్రభుత్వం సంబంధించిన కేంద్ర ప్రభుత్వం సంబంధించిన ఏ గ్రాంట్లైనా ప్రత్యేకించి మేడ్చల్కు రావు. ఇది గుర్తుపెట్టుకొని మీరు మెసలాలి. కాంగ్రెస్ను అదేవిధంగా మనని నది ద్వారా వెళ్ళే వాళ్ళని సముద్రంలో కలిపి మంచి నీళ్ళని తీసుకుపోయి ఉప్పు నీళ్ళు చేస్తున్నారనే అభిప్రాయం మాకు పూర్తిగా ఉంది. కాబట్టి రేపటి రోజు ఈ కాంగ్రెస్ నాయకులకు లోకల్ ఎలక్షన్లలో ఓటు ద్వారా విమర్శించే ప్రయత్నం చేస్తూ బీజేపీని గెలిపించాలని మేము మళ్ళొకసారి విమర్శిస్తున్నాం. జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై.